ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకందరికీ శుభాశీస్సులు. దేవుని వాక్యం వినడానికి మీకు స్వాగతం. ఈ రోజు కొరకైన దేవుని వాక్యం కీర్తనల పుస్తకంలో నుంచి 25వ కీర్తన 3వ వచనాన్ని మనం చూస్తాం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురు. ఈరోజు దేవుని వాక్యంలోంచి ప్రభు మీతో మాట్లాడుతున్న విషయం, ఎన్నోసార్లు మనుషులను నమ్మి మోసపోయి సిగ్గుపడవలసి వస్తుంది. ఎన్నోసార్లు మన సామర్థ్యం మీద మనం ఆధారపడి కొన్నిసార్లు మనం భంగపాటు చెందాల్సి వస్తుంది. అప్పుడు సిగ్గుపడిన పరిస్థితి మనకు ఎదురవుతుంది. కానీ వాక్యం చెబుతుంది ఏంటంటే, యెహోవా కొరకు కనిపెట్టువారు, యెహోవా మీద ఆశ పెట్టుకునేవారు, దేవుని మీద నమ్మకం పెట్టుకునేవారు, దేవుని కొరకు ఎదురు చూసేవారు సిగ్గునొందరు. ఎందుకనంటే మనము దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో, ఏదైతే ఆశిస్తున్నామో, ఆయన మీద ఆధారపడి దేన్నైతే మనము నమ్ముతున్నామో అది జరిగి తీరుతుంది, అది నెరవేరి తీరుతుంది, అది పొందుకుని తీరుతుంది. కాబట్టి సిగ్గుపడాల్సిన అవసరత రాదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఒకవేళ ఏ విషయంలోనైనా సిగ్గుపడవలసిన పరిస్థితులు ఎదురైనట్లయితే, ఎవరినో నమ్మి మోసపోయినట్లయితే, ఏదో చేసి భంగపాటు చెందినట్లయితే, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు, మీరు సిగ్గుపడవలసిన అవసరం రాదు. దేవుని వైపు చూడండి, ఆయన మీద ఆధారపడండి, ప్రభు మీద నమ్మకం పెట్టుకోండి, యెహోవా కొరకు ఎదురు చూడండి. ఆయన చేయబోతున్న కార్యముల కొరకు మీ పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, కనికరము, జాలి, కృప మీరు దర్శించండి, జ్ఞాపకం చేసుకోండి. ఆయన తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. సిగ్గుపడే అవసరం లేకుండా తల ఎత్తుకునేటట్లు, సగౌరవంగా ఆనందించగలిగేటట్లు ప్రభు చేస్తాడు. కనుక ఈరోజు ప్రభు వైపు చూసి ఒక గొప్ప అద్భుతాన్ని మీరు పొందుకోండి. దేవుడు మిమ్మును సిద్ధపరచు ఆశీర్వదించునుగాక. ప్రేమమైనవైన మా పరమ తండ్రి, నీకు వందనాలు అయ్యా. మీ కొరకు ఎదురు చూస్తే, మీపై ఆధారపడితే, మీపై నమ్మకం ఉంచితే సిగ్గుపడరు అని ఈరోజు మీరు మాట్లాడిన మాట కొరకై స్తోత్రాలు. అనవసరమైన విషయాల యందు పరుగులెత్తేవారు ఎన్నోసార్లు సిగ్గునొందుతారేమో కానీ, మీ వైపు చూస్తూ మీపై ఆధారపడిన వారు సిగ్గునొందరు అని మీరు చెప్పారు. కాబట్టి ఈరోజు ఎవరెవరైతే మీ యందు నమ్మకం ఉంచి వారి జీవితంలో సాగిపోతున్నారో, మీ యందు నమ్మకంతో ఎదురు చూస్తున్నారో, మీ మీద నమ్మకం ఉంచి ఆశిస్తున్నారో, వారు సిగ్గుపడే అవసరం రాకుండా అవి జరిగి తీరునుగాక, పొందుకుందురుగాక, అద్భుతములను అనుభవించుదురుగాక. అట్టి కృపతో నింపి ఆశీర్వదించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.